Welcome back to the channel. This is Raviteja. You're watching City Drive World. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన 10 lakhs బడ్జెట్లో మన ఇండియాలో ఉన్న 3 ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కార్స్ బెలెనో అండ్ i20 అండ్ ఆల్ట్రోస్ ఈ 3 కార్స్ని ఫిల్టర్ చేసి విచ్ ఈస్ బెస్ట్ వన్ అన్న దాని గురించి అయితే మీకు ఒక డాక్యుమెంటేషన్ అనుకోవచ్చు, లేకపోతే మీకు అర్థమయ్యే విధంగా విత్ ప్రూఫ్స్ తోటి అయితే మీకు చూపించే ప్రయత్నం అని చెప్పేసి చేయబోతున్నా. అండ్ ఫైనల్ కంక్లూజన్ అని చెప్పేసి అయితే మీరు చివరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. దానికి సంబంధించిన మైలేజ్ ఏంటి, ఆన్ రోడ్ ప్రైస్ ఏంటి, వాట్ నాట్ ఆల్ పారామీటర్స్ అయితే నేను ఇందులో మీకు చూపించబోతున్నానండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కార్స్ విత్ ఇన్ 10 lakhs బడ్జెట్. ఫస్ట్ థింగ్ బెలెనో చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఆల్ట్రోస్ టాటా వాళ్ళది బాగుంటుంది కానీ సర్వీస్ అనేది వరస్ట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ i20 ఇది కూడా చూడడానికి చాలా ప్రీమియంగా ఉంటాయి. ఈ 3 ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కార్స్ అయితే ఇవాళ నేనైతే కంపేర్ చేయబోతున్నానండి ఆల్ పారామీటర్స్లో. ఫస్ట్ అండ్ కమాన్ వీటికి సంబంధించి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దట్ గో బ్యాక్. అండ్ ఇప్పుడు ఈ 3 వెహికల్స్ ఏవైతే చెప్పానో వాటికి సంబంధించిన డైమెన్షన్స్ అయితే చూద్దామండి. డైమెన్షన్స్ చూసామంటే దానికి సంబంధించిన కంఫర్ట్ అండ్ కన్వెన్స్ అనేది ఎలా ఉంది, దానికి సంబంధించిన లెంత్ ఎంత, పొట్టిగా ఉందా పొడుగ్గా ఉందా అన్న దాని నుంచి మీకు క్లారిటీ వస్తుంది. రాజా ఓకే, ఇక్కడ మన కార్ చూసినట్టు కనుక బెలెనో జెటా 10 lakhs బడ్జెట్లో వచ్చే కార్ ఏంటి అంటే మనకు బెలెనో జెటా అండి. 10 lakhsలో వస్తుంది. దీనికి సంబంధించిన హైట్ చూసినట్టయితే కనుక 1500 mm అండ్ విడ్త్ చూసినట్టయితే కనుక 1745 mm. ఇక్కడ మనం కంపారిజన్లో చూసుకున్నట్టయితే కనుక ఆల్ట్రోస్ అన్నది ఈ 2 వెహికల్స్ కంటే కూడా 1523 mm అంటే ఇక్కడ మనకు 19 mm. ఓకే, ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఆల్ట్రోస్ ఎక్స్టీ 1523 mm. ఈ బెలెనో కంటే i20 స్పోర్ట్స్ కంటే కూడా ఆల్ట్రోస్ అన్నది అయితే ఎక్కువగా ఉంది హైట్ పరంగా. నెక్స్ట్ విడ్త్ పరంగా చూసినా కూడా బెలెనో అయితే తక్కువగా ఉంది కంపేర్ టు ఆల్ట్రోస్ అండ్ i20. అండ్ లెంత్ పరంగా చూసినా కూడా బెలెనో అనేది లెంత్ పరంగా తక్కువగా ఉంది, విడ్త్ పరంగా తక్కువగా ఉంది, హైట్ పరంగా కూడా మనకు తక్కువగా ఉంది. అండ్ వీల్ బేస్ పరంగా మాత్రం మీడియం అంటే ఆల్ట్రోస్ కంటే ఎక్కువగా ఉంది, లైక్ i20 కంటే కూడా తక్కువగా ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఇందులో మనకు ఫైనల్ విన్నర్ ఏది అని చెప్పేసి తీసుకున్నట్లయితే కనుక డైమెన్షన్స్లో i20 ఈజ్ ద ఫైనల్ విన్నర్. వీటికి సంబంధించిన ఆన్ రోడ్ ప్రైస్ మనం చూసినట్టయితే కనుక ఇవి రెండు కూడా మనకు 9,50,000 క్లోజ్ టు 10 lakhs బడ్జెట్ మధ్యలో అయితే వస్తాయండి. ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంజన్ స్పెసిఫికేషన్స్. ఇది మనకు ఇంపార్టెంట్ అండి. ఇంజన్ స్పెసిఫికేషన్స్ అని చెప్పేసి చూస్ చేసుకుంటున్నప్పుడు ఏంటంటే లైక్ సీసీ 3 ఒకటే అండ్ నెంబర్ ఆఫ్ సిలిండర్స్ ఆల్ట్రోస్లో మనకు 3 సిలిండర్స్ ఉన్నాయి. మిగతా బెలెనో అండ్ i20లో అయితే మనకు 4 సిలిండర్స్ ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే ఇంజన్ యొక్క రిఫైన్మెంట్ అనేది అయితే చాలా బాగుంటుంది. దాంతోపాటు కూడా ఇంజన్ నాయిస్ తక్కువ ఉంటుంది, వైబ్రేషన్స్ అని చెప్పేసి అయితే మనకు తక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ పవర్ పరంగా చూసినట్టయితే కనుక బెలెనో అనేది ఎక్కువగా ఉంది అండ్ ఆల్ట్రోస్ అనేది అయితే తక్కువగా ఉంది. పవర్ చూసినట్టయితే కనుక 88.47 bhp అండ్ బెలెనో అండ్ ఆల్ట్రోస్లో 86.79 bhp అండ్ i20లో చూసినట్టయితే కనుక 81.86 bhp అండి. అంటే పవర్ పరంగా బెలెనో ఇస్ ద విన్నర్ అని చెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ టార్క్ అంటే పుల్లింగ్ ఎనర్జీ అని చెప్పేసి అయితే మనం తీసుకోవచ్చు అండి. టార్క్ను మనం చూసినట్టయితే కనుక టార్క్లో టార్క్ మనం గమనించినట్లయితే కనుక బెలెనోలో 113 న్యూటన్ మీటర్ టార్క్ అని చెప్పేసి అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అది మనకు ఆల్ట్రోస్ కంటే తక్కువగా ఉంటుంది. 3 సిలిండర్ ఇంజన్ ఆల్ట్రోస్ అయినా కూడా 4 సిలిండర్ ఇంజన్ కంటే కూడా ఎక్కువ టార్క్ని అయితే మనకి ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తుంది అన్న విషయాన్ని అయితే మీరు ఇక్కడ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ 114.7 న్యూటన్ మీటర్ టార్క్ అంటే క్లోజ్ టు 150 అని చెప్పేసి అయితే అనుకోవచ్చు. సో ఇవి రెండు కూడా సేమ్ టార్క్ని అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాయి. బట్ మనకు టార్క్ పరంగా అయితే ఎప్పుడైనా మనకు హిల్ క్లైంబ్ చేసేప్పుడు కానీ హిల్ స్టేషన్స్లో కానీ ఫుల్లీ లోడెడ్గా ఉన్నప్పుడు కొంచెం లాగీగా ఉంటుంది. దట్ ఈస్ బెలెనో. ఓకే, నెక్స్ట్ వీటికి సంబంధించిన మైలేజ్ చూసుకున్నట్టయితే కనుక బెలెనో అనేది 22.35 kmpl అండి. ఇది నేను చెప్తుంది ఓన్లీ ఆన్ పెట్రోల్లో 22.35 kmpl అంటే ఈజీగా మనం 20 కిలోమీటర్స్ అయితే ఈజీగా అయితే మనం క్లైమ్ చేసుకోవచ్చు అండి. ఆల్ట్రోస్ 19 km/L అని చెప్పేసి అయితే
మైలేజ్ అని చెప్పేసి ఇస్తుంది. ఈ 2 కార్ల కంటే తక్కువ మైలేజ్ అని చెప్పేసి మనకు ఆల్ట్రోజ్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తుంది. అంటే మనకు రావడం జరుగుతుంది. అండ్ ఫైనల్‌గా i20లో చూసినట్టయితే గనక 20.35 KMPL 20 కిలోమీటర్స్ అంటే ఈజీగా మనం 17, 18 వరకు అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చండి. ఫైనల్ విన్నర్ అనేది మైలేజ్ పరంగా చూసినట్టయితే గనక మనకు బాలెనో అవుతుంది. నెక్స్ట్ సారీ. ఓకే. ఇక్కడ మనం ఫీచర్స్ అండి. మనకు అవసరమైన ఫీచర్స్ ఏంటి? ఇందులో నేను ఆడియో అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ని యాడ్ చేశాను. అండ్ సేఫ్టీ ఫీచర్స్‌ని కూడా ఇందులో యాడ్ చేశాను. ఏ కార్‌లో మనకు ఫీచర్స్ వస్తున్నాయి, ఏ కార్‌లో రావట్లేదు. ఎందుకంటే 3 కూడా క్లోజ్ టు 10 లాక్స్ బడ్జెట్‌లో ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఫీచర్స్ అనేది వేట్‌లో వస్తున్నాయి, వేట్‌లో రావట్లేదు. మీకు ఇక్కడ రెడ్ మార్క్‌తోనే అర్థమైపోతుంది కొన్ని ఫీచర్స్ అని చెప్పేసి అయితే ఆల్ట్రోజ్ ఎక్స్‌టీలో అయితే రావట్లేదు. అంటే 3 రెడ్ మార్క్స్ ఉన్నాయి. అండ్ i20లో అని చెప్పేసి 2 రెడ్ మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకసారి మీరు ఇది స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. మీకు ఫీచర్స్ గురించి అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే లెంతీగా అవడం అనేది కూడా మీకు కష్టమవుతుంది కాబట్టి వీడియో లెంత్ పెరిగిపోతుంది కాబట్టి ఒక్కసారి ఇదైతే మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు చాలా క్లియర్‌గా వచ్చేస్తుంది. కంపేర్ టు బాలెనో అండ్ i20 ఏ ఫీచర్ ఎక్స్ట్రాగా రావట్లేదు. ఇందులో మనకు రాని ఫీచర్స్ అనేది ఏంటి అంటే ఓకే. ఇదైతే ఒకసారి మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. దీన్ని బట్టి మీకు ఏ ఫీచర్స్ వస్తున్నాయి, ఏ ఫీచర్స్ రావట్లేదు అనేది అయితే మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఓకే. కీ ఫీచర్స్ అండి. ఈ కీ ఫీచర్స్ పరంగా చూసినా కూడా మనకు బెలెనో, జెటాలో అయితే ఎక్కువ ఫీచర్స్ అని చెప్పేసి వస్తూ ఉన్నాయి. అండ్ ఆల్ట్రోజ్ ఎక్స్‌టీలో కూడా మనకు 2 ఫీచర్స్ అయితే బెలెనోతో కంపేర్ చేసుకున్నట్టయితే గనుక ఓకే. కీ ఫీచర్స్ చూద్దామండి. కీ ఫీచర్స్ చూసినట్టయితే గనక పెయింటెడ్ అలాయ్ వీల్స్, ప్రొజెక్టర్ ఎల్ఈడి ఇక్కడ నుంచి క్లియర్ కనిపించదు మా రిఫ్లెక్షన్ వస్తుంది. సరే ఓకే. ఓకే. ఇట్స్ ఓకే. కీ ఫీచర్స్ అండి. అంటే కీ ఫీచర్స్ అంటే ఏంటి? అందులో మనం పెడుతున్న బడ్జెట్‌కి తగ్గట్టు ఫీచర్స్ అనేవి ఎక్కువ దేంట్లో వస్తున్నాయని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ పెయింటెడ్ అలాయ్ వీల్స్ వస్తున్నాయి. పెయింటెడ్ అలాయ్ వీల్స్ అని చెప్పేసి మనకు 3 వస్తూ ఉన్నాయి. అండ్ ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అండి. ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అని చెప్పేసి మనకు బెలెనోలో వస్తుంది. అండ్ లైక్ మనకు ఆల్ట్రోజ్ ఎక్స్‌టీలో కూడా వస్తుంది. i20 స్పోర్ట్స్‌లో అని చెప్పేసి అయితే మనకు రావట్లేదు. నెక్స్ట్ రియర్ ఏసీ వెంట్స్ అండి. రియర్ ఏసీ వెంట్స్ అని చెప్పేసి మనకు ఆల్ట్రోజ్‌లో ఎక్స్‌టీలో రావట్లేదు. అండ్ i20 అండ్ బాలెనో, జెటా అండ్ i20 స్పోర్ట్స్‌లో అయితే మనకు ఈ ఫీచర్స్ అని చెప్పేసి వస్తూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ రియర్ ఫాస్ట్ ఛార్జింగ్ యూఎస్బీ అండ్ ఏ అండ్ సి టైప్ పోర్ట్ ఛార్జింగ్ పోర్ట్స్ అని చెప్పేసి అయితే మనకు 3 వెహికల్స్‌లో అయితే అవైలబిలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ డ్రైవర్ సీట్ అడ్జస్ట్‌మెంట్, హైట్ అడ్జస్ట్‌మెంట్ అని చెప్పేసి అయితే మనకు ఈ 3 వెహికల్స్‌లో అయితే ఉంది. అండ్ నెక్స్ట్ పుష్ స్టాప్ అండ్ స్టార్ట్ బటన్ అని చెప్పేసి అయితే మనకు బాలెనోలో ఉంది, ఆల్ట్రోజ్‌లో ఉంది. i20లో అయితే మనకు విత్ కీ తోటి అయితే మనం ఇంజిన్ అయితే స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటదండి. అండ్ నెక్స్ట్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అని చెప్పేసి అయితే 3 వెహికల్స్‌లో వస్తూ ఉన్నాయి. అండ్ దీంతో పాటు కూడా ఎలక్ట్రానిక్ ఫోల్డబుల్ అండ్ అడ్జస్టబుల్ వార్ వేన్స్ అని చెప్పేసి 3 వెహికల్స్‌లోనూ వస్తూ ఉన్నాయి. అండ్ దీంతో పాటు కూడా రియర్ వైపర్ విత్ వాషర్ అని చెప్పేసి ఆల్ట్రోజ్‌లో రావట్లేదు, i20లో రావట్లేదు. ఓన్లీ మనకు బాలెనో, జెటాలో మాత్రమే 10 లాక్స్ బడ్జెట్‌లో అయితే వస్తుందండి. నెక్స్ట్ చూసినట్టయితే గనక ఏంటిది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్ అని చెప్పేసి మనకు ఓన్లీ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్ అనేది మనకు ఓన్లీ i20లో వస్తుంది, బాలెనోలో వస్తుంది. ఆల్ట్రోలో చూసినట్టయితే కనుక ఓన్లీ మనకు టిల్ట్ స్టీరింగ్ వీల్ మాత్రమే మనకు ఆఫర్ చేస్తున్నారండి. ఇక ఫైనల్గా మనం చూసినట్టయితే కనుక ఆటో క్లైమేట్ కంట్రోల్ అని చెప్పేసి అయితే మనకు 3 వెహికల్స్లో కూడా వస్తున్నాయండి. అంటే ఈ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ ఫీచర్స్ పరంగా మనం చూసినట్టయితే కనుక అంటే కీ ఫీచర్స్ పరంగా చూసినట్టయితే కనుక ఫైనల్ విన్నర్ ఇస్ ద బాలెనో. అంటే మనం 10 లాక్స్ బడ్జెట్ పెడుతున్నప్పుడు 10 లాక్స్‌కి సఫిషియంట్ ఫీచర్స్ అని చెప్పేసి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఇంతవరకు చూసేసేసి ఇక బాలెనోకి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి మాత్రం అనుకోకండి. ముందుకుంది. ఇన్ ఫ్రంట్ దెర్ ఈజ్ ఏ క్రొకడైల్ ఫెస్టివల్. ఓకే. నెక్స్ట్ మెయింటెనెన్స్ కాస్ట్ ఏ కార్‌కి ఎంత మెయింటెనెన్స్ అని చెప్పేసి అయితే ఉంది అని చెప్పేసి అయితే చూద్దాం ఒకసారి. ఆజా రాజా మేరీ రాజా. బాలెనో, జెటా అన్నానికి తీసుకొచ్చి ఏదైనా తీసుకొచ్చి బాలెనోకి సంబంధించి మనం మెయింటెనెన్స్ చూసినట్లయితే కనుక ఫస్ట్ సర్వీస్ ఆఫ్టర్ 10,000 కిలోమీటర్స్
దీనికి సంబంధించి మనం చూసినట్టయితే లేదా 1 ఇయర్ తర్వాత దీనికి సంబంధించి కాస్ట్ అనేది ఎలా ఉందంటే 2649 రూపీస్. ఏంటి ఒక బుల్లెట్‌కి మనం సర్వీస్ చేయించాలంటేనే 3000 వస్తది. అలాంటిది చాలా తక్కువలో ఫస్ట్ సర్వీస్ అనేది మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. అండ్ సెకండ్ సర్వీస్ ఆఫ్టర్ 20,000 కిలోమీటర్స్ అంటే లేదా 2 సంవత్సరాల తర్వాత. దీనికి సంబంధించి కాస్ట్ చూసినట్టయితే గనక 5,951 అంటే క్లోజ్ టు 6,000 రూపీస్ అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ థర్డ్ సర్వీస్ ఆఫ్టర్ 30,000 కిలోమీటర్స్ ఆర్ 36 మంత్స్ అంటే 3 సంవత్సరాల తర్వాత దీనికి సంబంధించిన కాస్ట్ చూసినట్టయితే కనుక 5,244 రూపాయలు అని చెప్పేసి అయితే మనకు ఉంది అని చెప్పేసి అయితే మీరు గుర్తుంచుకోండి. మేబీ ముందుకు పెరిగే ప్రైస్ అనేది పెరగొచ్చు. ఇప్పటివరకు లాస్ట్ జరిగిపోయినవి ఇవి. ఓకే. మేబీ ఫ్యూచర్‌లో ఆయిల్ ప్రైస్ పెరగొచ్చు, లేకపోతే ఫిల్టర్ ప్రైస్ పెరగొచ్చు. వీటికి సంబంధించి పెరిగాయి అనుకోండి. అందులో ఫ్లక్చుయేషన్ అని చెప్పేసి వస్తదని చెప్పేసి అయితే గుర్తుంచుకోండి. ఫోర్త్ సర్వీస్ ఆఫ్టర్ 40,000 కిలోమీటర్స్ ఆర్ 4 ఇయర్స్ ఆఫ్టర్ మనం దీనిలో చూసినట్టు కనుక 6,397 6,397 ఇది మనకు కొంచెం రీజనబుల్‌గా ఉంది. మెయింటెనెన్స్ పరంగా చూసినట్టయితే గనక. నెక్స్ట్ ఆల్ త్రోలో మనకు పెట్రోల్‌లో చూసినట్టయితే గనక ద జనరల్ సర్వీస్ కాస్ట్ ఫర్ టాటా ఆల్ త్రోస్ కెన్ వెరీ ఓకే పక్కన పెడదాం. ఇందులో ఫస్ట్ సర్వీస్ కాస్ట్ అని చెప్పేసి అయితే ఇందులో ఇవ్వలేదండి. ఫస్ట్ సర్వీస్ కాస్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక 10,000 కిలోమీటర్స్‌కి ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్ వీటినైతే చేంజ్ చేస్తారు. అండ్ వీల్ అలైన్మెంట్ కనుక పోయినట్లయితే కనుక వీల్ అలైన్మెంట్ అని చెప్పేసి చేంజ్ చేస్తారు. నెక్స్ట్ సెకండ్ సర్వీస్ మనకి దీనికి సంబంధించి ప్రైస్ చూసినట్లయితే కనుక 4,000 ఓకే. సెకండ్ సర్వీస్ సంబంధించి మనం చూసినట్లయితే కనుక 30,000 కిలోమీటర్స్ అంటే ఇది ఒక్కొక్క సర్వీస్ అనేది 15,000 కిలోమీటర్‌కి ఒకసారి ఆల్ త్రూ అయితే మనం సర్వీస్ చేసుకోవాల్సి ఉంటదండి. 15,000 కిలోమీటర్‌కి ఒకసారి మనం సర్వీస్ కాస్ట్ చూసినట్లయితే కనుక రూ. 4,446.5 చూసారా ఎంత యాక్యురేట్‌గా ఉన్నారు. బట్ ఇదే సర్వీస్‌లో కూడా ఉంటే బాగుండు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అది కూడా ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత. మూడో సంవత్సరంలో మనం చూసినట్లయితే కనుక 45,000 కిలోమీటర్‌కి లేదా ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత మీరు 15,000 కిలోమీటర్లు తిరిగినా, తిరగకపోయినా ఆ 12 నెలలు కంప్లీట్ అయిపోయాయంటే మనం ఖచ్చితంగా అయితే సర్వీస్ చేసుకోవాల్సి ఉంటుంది. మూడో సంవత్సరానికి వచ్చేపాటికి రూ. 5,894 అయితే అని చెప్పేసి ఉందండి. అంటే నాలుగో సర్వీస్ 60,000 కిలోమీటర్లకి అని చెప్పేసి రూ. 4,446.5. అదే ఐదో సర్వీస్ మనం చూసినట్లయితే కనుక 75,000 కిలోమీటర్స్ తర్వాత 4,827. సో సర్వీస్ పరంగా చూస్తే ఆల్ త్రోస్ అండ్ బ్యాలెనో రెండు కూడా పర్లేదు అని చెప్పేసి అయితే అనిపిస్తున్నాయి. ఇక ఫైనల్‌గా i20 అయితే మనం సర్వీస్ కాస్ట్ ఎంత ఉంది ఏంటని చెప్పేసి చూద్దామండి. i20 మనం చూసినట్టయితే కనుక హియర్ ఈజ్ ఓకే ఫైన్. ఇక్కడ మనకు ఫస్ట్ సర్వీస్ 10,000 కిలోమీటర్స్ వచ్చేసి మనకు ఫ్రీ ఇచ్చేసాడు. అండ్ సెకండ్ సర్వీస్ కూడా మనం చూసినట్టు కనుక ఫ్రీ ఇచ్చేసాడు. అండ్ థర్డ్ సర్వీస్ వచ్చేసి 4,334 రూపీస్ అండి. అండ్ ఫోర్త్ సర్వీస్ కూడా 4,200 రూపీస్. బట్ ఈ రెండు సర్వీసులు కూడా నాకు తెలిసి అయితే ఫ్రీ అయితే ఉండవు. అంటే మనకు ఏదైతే గూగుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉందో అది మనం తీసుకొని అయితే కన్సిడర్ చేసుకోవాల్సి వచ్చింది. బట్ దీనికి సంబంధించిన ఆయిల్ ఛార్జెస్ మేబీ ఎలా ఉందని చెప్పేసి నాకు యాక్యురేట్‌గా తెలీదు. బట్ ఇది ఒక్కసారి అయితే ఇదొక్కటి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ వై ఈజ్ పీడిఐ ఈజ్ ఇంపార్టెంట్ చూసారా అలా తిరిగిపోవాలి. ఎందుకు మనకు పీడిఐ అని చెప్పేసి ఇంపార్టెంట్ అంటే మనం ఒక కారు కొంటున్నప్పుడు దీంతో పాటు కూడా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అనేది ఏంటి అంటే మీకు నేను ఇప్పుడు చూపించబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్. ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ అనేది మనకు కారు కొంటున్నాము అంటే ఆ కారుకి సంబంధించి మనం గనక చూసుకోకపోతే దానికి సంబంధించిన తరోగా చెక్ చేసుకోకపోతే లైఫ్ టైం లేదా 10 సంవత్సరాలు మనం ఆ కార్ని వాడాల్సి ఉంటుంది. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ వచ్చినా లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సర్వీస్ సెంటర్కి ఇంటికి సర్వీస్ సెంటర్కి తిరగాల్సిన పరిస్థితి అని చెప్పేసి వస్తూ ఉంటుంది. సో దట్ ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ అని చెప్పేసి మాత్రం చాలా జాగ్రత్తగా చెక్ చేసుకొని తర్వాత మాత్రం మీరు వెహికల్ని తీసుకుంటారని చెప్పేసి అయితే నేను అనుకుంటూ ఉన్నానండి. అండ్ ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతవరకు అయిపోలేదండి, వెయిట్ రుకో జరా సబర్ కరో. ఓకే ఫైనల్ కంక్లూజన్ అన్నది అయితే కావాలి. 10 lakhs బడ్జెట్లో మూడు వస్తున్నాయి. ఫీచర్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి. ఏది చూస్ చేసుకోవాలి అని చెప్పేసి కనుక మనం చూస్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ మనకు సేఫ్టీ ఫీచర్స్ అనేది కూడా ఆల్మోస్ట్ అన్నింటిలో కూడా ఒకే విధంగా వస్తూ ఉన్నాయి. బట్ సేఫ్టీ పరంగా అయితే చూద్దామండి. బ్యాలెనో అయితే గ్లోబల్ ఎన్క్యాప్ క్రాస్ టెస్ట్ చేయలేదు. ఇఫ్ ఇన్ కేస్ క్రాస్ టెస్ట్ చేసింది అనుకోండి మేబీ సింగిల్ స్టార్ లేదా
2 స్టార్స్ వచ్చే అవకాశం అని చెప్పేసి ఉంది. ఎందుకంటే రియల్ టైమ్ యాక్సిడెంటల్ రివ్యూస్‌లో ఈ కార్‌కి సంబంధించి మనం చూసినప్పుడు అంతకంటే ఎక్కువ ఛాన్సెస్ అని చెప్పేసి అయితే మనకు కనిపించట్లేదండి. అందులో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నా కూడా ఎక్కువైతే మనకు వచ్చే ఛాన్సెస్ అని చెప్పేసి అయితే లేవన్న విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏంటి? ALTROZ ఆల్త్రోజ్ వచ్చేసేసి మనకు ఆల్రెడీ ప్రూవెన్ 5 ఔట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ ఫర్ అడల్ట్ సేఫ్టీ. అంటే ఇప్పుడు మనకు 5 స్టార్ రేటింగ్ ఉంది కదా! ఈ కారు నేను 140, 180 దూసుకెళ్ళిపోయి ఒక కంటైనర్ గుద్దేస్తే నేను బ్రతికిపోతాను అని గనక ఎవరైనా అనుకున్నట్లయితే ఆళ్ళకి వారు ఉరేసుకున్నట్టయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ 5 స్టార్ రేటింగ్ కూడా మనకు 64 kmph 64 kmph స్పీడ్‌లో క్రాస్ టెస్ట్ చేసినప్పుడు ఇది 5 స్టార్ రేటింగ్ వచ్చిందండి. అదే మనకు 80 స్పీడ్‌కెళ్ళినప్పుడు 4 స్టార్ రేటింగ్ అవుతుంది. అదే 100 స్పీడ్‌కెళ్ళినప్పుడు 3 స్టార్ అవుతుంది. 120 ఎల్ఆర్ అంటే 2 స్టార్ అవుతుంది. 140 ఎల్ఆర్ అంటే సింగిల్ స్టార్ అవుతుంది. 140 దాటి ఎల్ఆర్ అంటే 0 స్టార్ అవుతుంది. చచ్చిపోతారు. అర్థమైందా? అంటే దీన్ని బట్టి మీరు కన్సిడర్ చేసుకోండి. రేటింగ్ అనేది ఎలా ఉంటది ఏంటి అని చెప్పేసేసి. నెక్స్ట్ I20 దీన్ని కూడా గ్లోబల్ ఎన్‌క్యాప్ అయితే క్రాస్ టెస్ట్ చేసింది. దీనికి సంబంధించిన సేఫ్టీ రేటింగ్ అని చెప్పేసి 3 స్టార్ రేటింగ్. అది కూడా ఎప్పుడు 64 kmph స్పీడ్‌లో. ఐ థింక్ మీకు ఇప్పటికే ఒక క్లారిటీ అని చెప్పేసి అయితే వచ్చిందని చెప్పేసి అయితే నేను అనుకుంటూ ఉన్నా. మీకు మెయింటెనెన్స్, ఆఫ్టర్ సేల్ సర్వీస్, బెస్ట్ ఫీచర్స్, కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ అన్నీ కావాలి అనుకున్నట్లయితే గనక గో ఫర్ I20. ఇందులో మీకు రాని మైనస్ అనేది ఏంటి అంటే బిల్డ్ క్వాలిటీ, డ్రైవింగ్ డైనమిక్స్ అన్నదైతే పూర్‌గా ఉంటుంది కంపేర్ టు ఆల్త్రోస్. లేదంటే నేను చాలా కూల్ డ్రైవింగ్ చేస్తాను. నేను చాలా నెమ్మదిగా చేసుకుంటాను. అండ్ ఎక్కువ స్పీడ్ ఎళ్ళను. 80 స్పీడ్ నుంచి ఎక్కువ వెళ్ళను అనుకున్నట్లయితే గనక గో ఫర్ I20. లేదు బ్రదర్ నేను కొంచెం రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేస్తాను. ఎక్కువ స్పీడ్ ఎళ్తాను అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు సేఫ్టీ అన్నది ఇంపార్టెంట్ అవుతుందండి. అలాంటప్పుడు ఆల్త్రోస్‌కి అయితే చూస్ చేసుకోండి. బెలెనోని అయితే ఇందులో ఫస్ట్ చూపించావు. లాస్ట్‌లో బెలెనోని ఎందుకు చెప్తున్నావు అని గనక మీరు అనుకున్నట్లయితే గనక నాకు హ్యుండై కంపెనీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు. అండ్ టాటా కంపెనీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి నాకు మారుతి సుజుకి వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళనైతే నేను ఫైనల్ లాస్ట్‌లో పెట్టేసానండి. అండ్ బెలెనోని ఎందుకు చూస్ చేసుకోలేదు అంటే ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఇంజిన్ పరంగా అన్ని ఆల్ పారామీటర్స్‌లో కూడా మనకు ఎక్కువగా ఉన్నాయి. అయినా కూడా ఆ కార్‌ని చూస్ చేసుకోకపోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ సేఫ్టీ రేటింగ్ అండి. మన ప్రాణాల కంటే మించిన ఫీచర్స్ కాదు. మన ప్రాణాల కంటే మించిన లైక్ డ్రైవింగ్ కాదు. మన ప్రాణాల కంటే మించిన ఇంకోటేదో కాదు కాబట్టి లైక్ అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని ఉన్నట్టు అన్నీ ఉన్నాయి మారుతి సుజుకిలో. మైలేజ్ ఉంది. ఎక్స్, వై, జెడ్ అన్నీ ఉన్నాయి. ఎగ్జైట్ పెట్టేసానంటే సరే. ఎక్స్-వై-జెడ్ అన్ని కార్స్ ఉన్నా కూడా సేఫ్టీ లేకపోవడం వల్ల మనం ఈ కార్‌నైతే నేను ఫిల్టర్ చేయడం జరిగింది. దట్ టూ డ్రైవింగ్ డైనమిక్స్ అనేది కూడా పూర్‌గా ఉంటుంది. ఎప్పుడైతే మనం 60 స్పీడ్ క్రాస్ చేస్తామో అప్పుడు వెహికల్ అనేది మన కాన్ఫిడెన్స్ అని చెప్పేసి అయితే ఫీల్ అవ్వం. ఎవరైతే ఈ కార్ యూజ్ చేస్తున్నారో వారు ఒకసారి కింద కామెంట్ సెక్షన్‌లో మీరు కూడా కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు నేను ఏవైతే ఫిల్టర్ చేసిన కార్స్ ఉన్నాయో మీరు యూజ్ చేస్తున్నట్టయితే గనక నేను ఒక కార్ గురించి ఎక్కువగా చెప్పినట్టు కాదు. ఒక కార్ గురించి తక్కువగా చెప్పినట్టు కాదు. అన్నింటిని సమన్వయం చేస్తూ ఫీచర్స్ పరంగా మనకు బెలెనో అని చెప్పేసి విన్నర్. సేఫ్టీ పరంగా ఆల్త్రోజ్ అనేది విన్నర్. మెయింటెనెన్స్ మీకు పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే మాత్రం I20 అనేది మీకు విన్నర్ అని చెప్పేసి అయితే మీరు అర్థం చేసుకోండి. సో, ఫైనల్ విన్నర్ ఈస్ I20 అండి. సో, మీరు గనక 10 లాక్స్ బడ్జెట్‌లో చూస్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే అది కూడా 80 స్పీడ్. నేను ఎక్కువ రఫ్ అండ్ టఫ్ వెళ్తాను అనుకున్నట్లయితే కనుక సెకండ్ ఆప్షన్ ఆల్త్రోజ్. మీరు స్పీడ్ వెళ్తున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా ఇవి 2 వెహికల్స్ I20 సెట్ అవ్వదు. బెలెనో సెట్ అవ్వదు. గో ఫర్ ఓన్లీ ఆల్త్రోజ్. సో, రైట్ ఫ్రెండ్స్ ఇలా గనక మీరు ఒక వెహికల్‌ని లైక్ ఇలా కాలిక్యులేట్ చేసుకున్నారనుకోండి. సింపుల్‌గా మీకు మీరే చాలా ఈజీగా ఒక ఎక్స్‌పర్ట్ అవసరం లేకోకుండా మీరే ఒక బెస్ట్ కార్‌నైతే చూస్ చేసుకోవచ్చండి. అంటే నా ఎక్స్‌ప్లనేషన్ గనక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ బుజ్జి తమ్ముడు కోసం ఒకే ఒక్క లైక్ చేసేసేసి అండ్ దీంతో పాటు కూడా ఈ వీడియో గనక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే గనక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా 10 లాక్స్ బడ్జెట్‌లో కార్ కొనాలనుకుంటున్నా, లేకపోతే ఫ్యూచర్‌లో కొనాలన్న ఆలోచన ఉన్నా, లేకపోతే కార్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఎటువంటి డిలా లేకోకుండా, ఎటువంటి భయం లేకోకుండా, ఎటువంటి జంకు, బొంకు లేకోకుండా, ఎవరికీ భయపడకుండా చేసే ఒకే ఒక్క ఛానల్ తెలుగులో 'రవితేజ సిటీ ట్రావెల్' ఛానల్ అండి. నేను మీకు బల్ల గుద్ది మరీ చెప్పగలుగుతాను. సో దట్ మీరు ఈ ఛానల్ అయితే ఖచ్చితంగా రికమెండ్ చేయొచ్చు. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. అంబులెన్స్‌కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.